బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్లుండి ఉదయం 11:27 గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు చేత ప్రమాణం చేయించనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులు, కూటమి నేతలు హాజరు కానున్నారు. నిన్న ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు మరికొద్దిసేపట్లో అమరావతికి బయలుదేరనున్నట్లుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఆ తర్వాత టీడీపీ ముఖ్య నేతలతో పార్టీ అధినేత ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు, మంత్రివర్గంపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్లుండి ఉదయం 11:27 గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు చేత ప్రమాణం చేయించనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులు, కూటమి నేతలు హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, మొత్తంగా అయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, డీటెయిల్స్ ఇవ్వండి. కిరణమయ్యే ఈ నెల 12వ తారీఖున అనగా ఎల్లుండి ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే జోరుగా కొనసాగుతున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ప్రమాణ స్వీకారం కోసం భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి పనులను రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అచ్చెన్నాయుడు, అలాగే రాష్ట్ర సిఎస్ అయినటువంటి నీరబ్ కుమార్ ఇద్దరు కూడా పర్యవేక్షిస్తున్నారు పనులను. అయితే దీనికి సంబంధించి 5 సీనియర్ ఐఏఎస్ అధికారులు పర్యవేక్షణలు యొక్క ఏదైతే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర విఐపీలు కూడా భారీగా వస్తున్న నేపథ్యంలో వారి బాధ్యతలన్నీ కూడా ఈ 5 ఐఏఎస్ అధికారులకు అప్పగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే 12వ తారీఖున ఉదయం 11:27 చంద్రబాబు నాయుడు చేత అటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది ఏదైతే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇప్పటికే అన్ని రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి బయలుదేరతారు. బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన
నేరుగా 12:30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. నివాసానికి చేరుకున్న తర్వాత టీడీపీ నేతలతోటి ఈరోజు కొన్ని సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. ముఖ్యంగా కేసరపల్లిలో జరుగుతున్నటువంటి ఏర్పాట్ల పైన ఎంతవరకు ఈ ఏర్పాట్లు వచ్చాయనే దాని మీద కూడా ఆరా తీసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇటు ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ముఖ్యమంత్రులు అలాగే విదేశాల నుంచి ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో వారందరి కోసం ఈ కేసరపల్లి సమీపంలోని మొత్తం 12 హెలీప్యాడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా 5 సీనియర్ ఐఏఎస్ అధికారులు అయితే పూర్తి బాధ్యత తీసుకుని ఇప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులంతా వస్తున్న నేపథ్యంలో భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఆ ప్రాంతం అంతా కూడా గన్నవరం, కేసరపల్లి పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులు స్పెషల్ డాగ్ స్క్వాడ్ తోటి, బాంబ్ స్క్వాడ్ తోటి అన్ని చోట్ల కూడా తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కిరణ్మయ్య. అయితే ఏడుకొండలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న తర్వాత మంత్రివర్గంపై పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంటుంది, అలాగే చర్చలో ఎటువంటి విషయాలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది? అంటే ఈ రోజు ఏదైతే ఈ రాబోయేటువంటి కొత్త కేబినెట్ కూర్పు మీద కూడా ఈ రోజు చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అటు కూటమి నేతలు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు లేక రేపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు రేపు కూడా మంత్రివర్గం మీదే ఈ యొక్క మంత్రివర్గ కూర్పు మీద కూడా ఈ యొక్క చర్చలు అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడుతో పాటు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు వచ్చే అవకాశం ఉన్నా, లేదంటే నాదెండ్ల మనోహర్ హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు పురంధరేశ్వరి కూడా వస్తారని చెప్పేసి సమాచారం అయితే అందుతోంది. అయితే టీడీ ఈ యొక్క కూటమి నేతలు కూర్చున్న తర్వాత బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి, అలాగే జనసేనకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి అనే దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చ నడిచేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎంతో పాటు మరొక కీలకమైనటువంటి శాఖను కూడా అప్పగిస్తారని చెప్పేసి ఇప్పటికే సమాచారం అందుతున్న నేపథ్యంలో దాని మీద కూడా ఇటు అచ్చెన్నాయుడుతో కలిసి కసరత్తు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఏ పదవిని ఆశించకపోయినప్పటికీ కూడా ఆయన్ని మాత్రం ఖచ్చితంగా గౌరవించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆయన గౌరవానికి తగ్గట్లుగా మంచి ఆయన కోరుకున్నటువంటి శాఖనే ఇచ్చేలాగా ఇప్పటికే అన్ని కసరత్తులు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి. దీని మీద తుది నిర్ణయం ఈ రోజు లేక రేపు మధ్యాహ్నం కల్లా వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం తర్వాత సీఎంఓ ఏదైతే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వారందరికీ కూడా సమాచారం ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కిరణమయ్య. అయితే ఏడుకొండలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఎన్నికల్లో వంగగీతపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. అంటే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చి గౌరవించాలి అనేది కూటమి నేతలు అందరూ కలిసి ముక్త కంఠంతో చెప్తున్నటువంటి విషయం తెలిసిందే. దాంతో పాటు ఆయన కోరుకుంటున్నటువంటి పర్యావరణ శాఖ మీద కూడా ఆయనకు ఒక మంచి పట్టు ఉంది. అలాగే రాష్ట్రాన్ని క్లీన్ అండ్ క్లీన్ గా చేయాలి, అలాగే ఈ హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలంటే పవన్ కళ్యాణ్ లాంటి ఏదైతే ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తికి ఆ పదవిని అప్పగించాలని చెప్పేసి ఇప్పటికే యోచిస్తున్నారు. ఎందుకంటే ఆయన కోరుకున్నది కూడా అదే శాఖ అని చెప్పేసి తెలిసింది. అయితే డిప్యూటీ సీఎం అనేది మరింత గౌరవాన్ని పెంచేలాగా ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటికే ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తులు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు నిర్ణయమే ఫైనల్ నిర్ణయం కాబోతుంది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగే అటు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ ని మరింత గౌరవంగా చూసుకోవాలనేది ఉద్దేశంతో కూడా ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు దృష్టి కూడా తీసుకెళ్లారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు మాత్రం ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ మాత్రం తన పదవుల కంటే కూడా రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమన్నట్లుగా కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కి అయితే మాత్రం డిప్యూటీ సీఎం ఇస్తారనేటువంటి ఇది ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. అయితే ఏడుకొండలు మొత్తంగా అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయంలో అయితే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి సైన్ మెగా డిఎస్సీపై చేస్తానని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రమాణ స్వీకారం తర్వాత మొట్టమొదటి సైన్ మెగా డిఎస్సీపై చేసే అవకాశం ఉంటుందా? అలాగే వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? ఆ విషయాలు ఏమైనా చర్చకొస్తాయా?
అంటే గతంలో ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాంట్లో భాగంగా ఏదైతే అటు వాలంటీర్లు ఎవరు రాజీనామా చేయొద్దు, ఈసారి మేము వచ్చిన తర్వాత 10,000 రూపాయలు జీతం ఇస్తాము అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు మెగా డిఎస్సితో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 27,000 మంది ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం 6,000తో చేతులు దులుపుకోవాలని గత ప్రభుత్వం చూసింది. అయితే దానిపైన కోర్టుకు వెళ్లి దాన్ని స్టే తెచ్చుకోవడం కూడా జరిగింది. అయితే టీడీపీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మెగా డిఎస్సిని అమలు చేస్తామంటూ కూడా అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు చంద్రబాబు నాయుడు గాని ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. దీని మీద సాధ్యాసాధ్యాల మీద ఒక నెల రోజుల లోపే దాన్ని క్లియర్ చేస్తామంటూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. దాని మీద కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్రమాణ స్వీకారం వేదికగా కూడా అంటే మీద అయితే ఆయన తొలి సంతకం చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి మెగా డిఎస్ మాత్రం వీలైనంత తొందరలోనే ప్రవేశపెడతామంటూ కూడా గతంలో చెప్పారు. అదే ఇప్పుడు ఈ ఏదైతే ఎల్లుండి ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన ప్రసంగంలో ఏం చెప్తారనేది వేచి చూడాలి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.